ఏపీలో లోకల్ వారికి రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు మరింత హీట్ పెంచబోతున్నాయి. గత ఎన్నికల్లో పంచాయతీలు, మున్సిపాలిటీల్ని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఈసారి కూడా తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈసారి తమ వంతు అంటోందట అధికార కూటమి. సామధాన భేద దండోపాయాలతో జెండా పాతేందుకు కూటమి పార్టీలు రెడీ అంటున్నాయి. ప్రకాశం జిల్లాలో మున్సిపల్ వార్ అటు వైసీపీ ఇటు టీడీపీలోని ఇద్దరు రెడ్డి నేతలకి అగ్ని పరీక్ష పెడుతున్నాయట. ఇంతకీ ఎవరా నేతలు? ఏపీలో స్థానిక సంస్థల పోరుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార కూటమికి సంబంధించి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కలిసి వ్యూహాలు రచిస్తున్నారట. ఈసారి స్థానిక పోరులో ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తమ క్యాడర్ను కూటమి నేతలు సమాయత్తం చేస్తున్నారట. అటు వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పటికే స్థానిక ఎన్నికలకు సంబంధించి రూట్ మ్యాప్ ని సిద్ధం చేశారట. వైసీపీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ప్రకాశం జిల్లాలోని 519 పంచాయతీల్లోని 5207 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఒంగోలు కార్పొరేషన్, అద్దంకి, చీమకుర్తి, దర్శి మున్సిపల్ ఎన్నికలు కూడా వేడి పెంచుతున్నాయి. ప్రకాశం జిల్లాలో గత వైసీపీ హయాంలో అత్యధిక శాతం పంచాయతీలు, మున్సిపాలిటీలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఇక ఒంగోలు కార్పొరేషన్ కూడా వైసీపీ ఖాతాలో పడింది. ఈసారి స్థానిక ఎన్నికలను రెండు పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రకాశం జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోందట. అటు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు పార్టీ నేతలు ఎన్నికల వ్యూహంలో తలమునకలయ్యారట. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు కూడా తమ క్యాడర్తో భేటీ అవుతున్నారట. గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యారట. పంచాయతీ సర్పంచ్ల పదవీ కాలం ఈ మధ్య ముగిసింది. దీంతో పంచాయతీల్లో అనధికారికంగా స్థానిక టీడీపీ నేతలే పెత్తనం చలాయిస్తున్నారట. కూటమి అధికారంలోకొచ్చాక పంచాయతీల్లో పేరుకే వైసీపీ సర్పంచ్లున్నారట. స్థానిక టీడీపీ నేతలే పంచాయతీల్లో అధికారం చలాయిస్తున్నారన్నది బహిరంగ రహస్యమంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు ఏ మేరకు పోటీ ఇస్తారో చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇక వైసీపీ తరపున పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితులు నెలకొన్నాయనే టాక్ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ వైసీపీ తరపున గెలుపొందినా తెలుగు తమ్ముళ్లే అధికారం చలాయిస్తారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దీనికి తోడు ఒక్కో పంచాయతీకి 40 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో జనసేన, బీజేపీలకు పెద్దగా ప్రాతినిధ్యం లేదు. కూటమి పొత్తులో భాగంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు కొన్ని స్థానాలు కేటాయించనున్నారు. దీంతో ఈసారి జిల్లాలో ఆ రెండు పార్టీలు కూడా బలం పుంజుకునే అవకాశం ఉందంటున్నారు. 2 ఏళ్ల కూటమి పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని, దీంతో తమకు అనుకూలంగా ఫలితాలొస్తాయని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోందట. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ 100% పంచాయతీలతో పాటు మున్సిపాలిటీల్ని కైవసం చేసుకుంటామని టీడీపీ నేతలు భరోసా వ్యక్తం చేస్తున్నారని టాక్. టీడీపీకి సంబంధించి ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నేతలకు ఛాలెంజ్ గా మారనున్నాయట. వీళ్ళిద్దరూ జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన వాళ్లు. అయితే ఆర్థిక బలాల్లో వైసీపీ నేత బూచేపల్లి బలంగా ఉన్నారట. ఇక అధికారమే దన్నుగా టీడీపీ నేత పావులు కదుపుతున్నారని టాక్. ఈ ఇద్దరు నేతలు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఢీ అంటే ఢీ అంటున్నారట. అయితే అధికార పార్టీ నేతలకు ముందుగానే చెక్ పెట్టేందుకు పంచాయతీలు ఏకగ్రీవాలు కాకుండా చూడాలని ఈ పార్టీకే వైసీపీ ముఖ్య నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారట. ఓసీ కేటగిరీ కిందకొచ్చే పంచాయతీలు, మున్సిపాలిటీల్లోనే ప్రధానమైన పోటీ ఉండనుందని టాక్.